రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు పంచిపెట్టారు. కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రతిపక్ష నేతగా అధికార పక్షాన్ని ప్రశ్నించాలని కామేష్ రెడ్డి అన్నారు. తెలంగాణకు మరింత సేవ చేసే భాగ్యం కేసీఆర్ కి ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకున్నట్టు తెలిపారు. భవిష్యత్ తరాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని తెచ్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన అధికార పక్షం ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేటర్ అనిల్ కుమార్ యాదవ్, కోఆప్షన్ సభ్యుడు ఎంఏ రజాక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీప్ లాల్ చౌహాన్, సిద్దాల బీరప్ప, సిద్దాల అంజయ్య, సునీత బాలరాజ్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, శ్రీను నాయక్, నాగరాజు, సాయి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సత్తారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సత్తారు. పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు. రాష్ట్ర సాధకుడు మన మాజీ ముఖ్యమంత్రి గారి 70వ జన్మదిన వేడుకలు మా పార్టీ అధ్యక్షుడు కామేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జనరల్ సెక్రటరీ శ్రీను నాయక్ గారు, మా తోటి కార్పొరేటర్లు, పార్టీ నాయకులు అందరం లలితా నగర్, మీర్పేట కార్పొరేషన్లో లలితా నగర్లో కేక్ కట్ చేసి వేడుకలు స్టార్ట్ చేయడం జరిగింది. మేమందరం కూడా కోరేది ఒకటే, కేసీఆర్ గారి హెల్త్ చాలా బాగుండాలి. జరిగింది ఏదో నష్టం జరిగింది, కానీ ప్రతి ఒక్కరూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారిని ఇలాంటి ముఖ్యమంత్రిని మనం వదులుకున్నాం, కానీ మంచి రోజులు ముందు చాలా బాగున్నాయి. ఎవరు కూడా ఆధారపడవద్దు. మనమంతా కోరుకునేది ఏంటంటే కేసీఆర్ గారికి హెల్త్ చాలా సహకరించాలి, మనమందరం కూడా స్ట్రెంత్ లాగా ఉండాలి. జై తెలంగాణ. మన ప్రియతమ నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి 70వ జన్మదిన కార్యక్రమం మీర్పేట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మేడం గారి ఆదేశం మేరకు మీర్పేట్ కార్పొరేషన్లో ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ మేయర్ గారు విక్రమ్ రెడ్డి గారు, దీప్లాల్ గారు, జనరల్ శ్రీనాయక్ గారు, కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ గారి ఆరోగ్యాలతో మంచిగా ఉండి రాబోయే కాలంలో రాష్ట్రానికి ఎన్ని సేవలు చేసిండో మనందరికీ తెలుసు, ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్ని తెచ్చిండో మనందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వం కోల్పోయామేమో కానీ ప్రజల నిండా గుండెల్లో ఈరోజు కేసీఆర్ ఉన్నారని ప్రతి ఒక్క ప్రజలు కూడా, ప్రతి ఒక్క మహిళలు కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకుంటున్నారు. అది కేసీఆర్ అంటే. ఎవరు కూడా ఇంకొకటి మన లీడర్లకు కానీ మన కార్యకర్తలకు కానీ మనం ఎవరు కూడా అధైర్యపడవద్దు. కొంతమంది పార్టీ ఇడిచిపోయినా కూడా మన కేసీఆర్ లాంటి నాయకులు ఉన్నారు. ఎందుకంటే ఉద్యమం టైంలో 2001లో కూడా ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా కేసీఆర్ గారు ఎట్లా ఉన్నారో మనం ఆదర్శంగా అదే తీసుకోవాలి. మనకి ఇక్కడ పనిచేసే వ్యక్తి మన సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. అందుకే కూడా మనమందరం కూడా పోయిన వాళ్ళు పోనీయాలే, వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవద్దు. మనం ఉన్న వాళ్ళం కూడా మనం గట్టిగా ఉండి రేపు రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అన్నది కదా, అవి అయ్యేలాగా మనం పోరాడి ప్రభుత్వాన్ని మెడలోంచి మనం పనిచేపియాలి. మన ప్రజలకు కూడా సేవలు చేయాలి. ప్రతి ఒక్క కార్యకర్త వీడికి వచ్చిన వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై కేసీఆర్, జై సబితమ్మ, జై తెలంగాణ. ఈ రోజు గెలుపోటములు సహజం, గెలవచ్చు ఓడిపోవచ్చు, కానీ వ్యక్తి అనేది ముఖ్యం. మనము ఈ రోజు ఎంత కష్టపడిన తెలంగాణ రాలేదు, కేసీఆర్ గారి వల్ల తెలంగాణ వచ్చింది. కాబట్టి ఈ రోజు మనం అందరం కేసీఆర్ వెంటే ఉండి ఆయనని మనము జాగ్రత్తగా, అంటే ఆయన ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పి ఈ రోజు మన మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ లో కూడా చాలా మంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు కేసీఆర్ ఎంత గట్టి నాయకుడో అలాంటి నాయకురాలు మన సబితమ్మ, ఓట పెరగని నాయకురాలు. అలాంటి
నాయకురాలను వదిలిపెట్టి పోతురంటే వాళ్ళ దురదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం ఒక గట్టి నాయకత్వం ఉన్న నాయకురాల దగ్గర పనిచేసి వేరే ఎవరో పంచాను పోయి వాళ్ళ వెనకాల ఉండాలంటే మనకే ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి మన క్యాడర్ కంతా నేను చెప్పేది ఒకటే, ఎవరు నిరుత్సాహపడద్దు. ఎందుకంటే ముందు మంచి రోజులు వస్తుండొచ్చు. గవర్నమెంట్ లేకపోయినా మన నాయకురాలు సబితమ్మ గెలిచింది కాబట్టి మన సబితమ్మను వదిలిపెట్టి పోవద్దు. క్యాడర్ అంతా ఎవ్వరేం నిరుత్సాహపడకండి. మనకు ముందు మంచి రోజులు వస్తాయి. కాబట్టి ఈరోజు కేసీఆర్ జన్మదిన సందర్భంగా నేను క్యాడర్కి అంతా ఒకటే చెప్తున్నా, అందరం మనం గట్టిగా ఉందాం, పని చేసుకుందాం. మళ్ళీ ముందు మనం ఫ్యూచర్లో బాగుపడతాం. మన గవర్నమెంట్ లేకపోవచ్చు కానీ సబితమ్మ ఉంది కాబట్టి ఎప్పుడు సబితమ్మ ఏంటంటే ఉందాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.